హాయ్ ఫ్రెండ్స్, పార్ట్ 3 అన్నా కదా, చూడండి. మన వాళ్ళు అయితే ఇప్పుడైతే డోర్లు అయితే వేస్తుండ్రు. ఇది మన చిన్న కుండలు తీసుకొని వెళ్తున్నారు కదా వాళ్ళు. అయితే ఇప్పుడు జమ్ములు పోతుంది కదా, అందులో ఇప్పుడైతే మన పూజారి అయితే అందులో ఒక్కొక్కటి వేస్తారు. 5 ఉన్నాయి కదా, మనం దగ్గర కలిపి మధ్యలో దాంట్లో వేస్తారు. మెయిన్ వస్తుంది ఉంది అని మధ్యలో కానీ మెయిన్ వస్తుంది దాంట్లో అయితే మధ్యలో వేస్తారు. చూడండి, అదే మీద ఉంటున్నాయి. దాన్ని తీసుకొని మధ్యలో దాంట్లో వేస్తారు. వాళ్ళు మళ్ళీ వాళ్ళు రౌండ్ తెచ్చి రావాలి. 5 రౌండ్లు వాళ్ళ 5 రౌండ్లు కలిపి వాళ్ళది అక్కడ వేస్తారు. చూడండి, అట్లా అది పెళ్ళి పిల్లగానికి వదిలి వచ్చేసి పిల్లగాని వదిలేది ఉంటుంది. ఏదైనా 5 చుట్టూ తిరిగి వేసుకోవాలన్నట్టు పిల్లగాని వదిలేది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఈ మూలకు ఇప్పుడైతే లాస్ట్ ఉంది. లాస్ట్ ఒకటి ఉంటుంది. ఇది లాస్ట్. ఇట్లా తిరిగి మన ఇట్లా రావాలి. చూడండి, మన పొలం సంస్కృతి సాంప్రదాయం ఇలా ఉంటుంది. ఇప్పుడైతే మనకు దారం చుట్టాలి. దారం అయితే ఫస్ట్ చిన్న కుండ నుండి చుట్టాలి. 5 అన్నం కొట్టేసి అలసిగా మేనమామ దారం తింపాలి. మేనమామ చేతులు ఇచ్చేసాను. చూడండి, ఇప్పుడు తిరుగుతాడు. 5 చుట్ల దారం తింపాలి. మళ్ళీ దానికి మేనత్త ఏమో వత్తిలు పెడుతుంది. అయితే దీపంకి నూనెసుగా ఆమెను పోయాలి మేనత్తని. ఫస్ట్ అయితే ఇప్పుడైతే వత్తులు అయితే పెడుతుంది మేనత్త. ఇంకా ఆయన దారం అయితే తిప్పుతాను. మేనమామ అంటే కుమ్మరి, అది మా భాషలో అయితే. చూడండి, ఆమె పెట్టేస్తుంది. కానీ అవును 5 చుట్లు తిరగాలి దారం. ఇంకా 5 చుట్లు తిరిగిన తర్వాత దాన్ని మళ్ళీ కట్ చేస్తారు. చూడండి, పొలం ఒక సాంప్రదాయ పద్ధతి ఇలా ఉంటుంది. ఎందుకంటే వేరే వాళ్ళు చూసినా కానీ వీళ్ళ పద్ధతి ఇలా ఉంటుందా, అది మంచిగానే చేస్తేనన్నట్టు చూసినా కానీ చాలా బాగుంది అని అనాలి ఫ్రెండ్. ఎందుకంటే మీరు వీడియో చూస్తుండ్రు కానీ సబ్స్క్రైబ్ కానీ లైక్స్ కానీ చేస్తలేరు. ఎందుకంటే మీ లైక్ ద్వారా మాకైతే మరిన్ని వీడియో కోసం మాకు సపోర్ట్గా ఉంటుంది. కాబట్టి ఎందుకంటే మీరైతే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే
ఎందుకంటే ప్రతి ఒక్కరు పొలం కానీ వేరే వాళ్ళు ఎవరైనా కానీ ఈ ఛానల్కి అయితే సపోర్ట్ చేయండి. ఎందుకంటే మా పొలం సంప్రదాయం ఛానల్ని ఎందుకంటే మేము ఆల్రెడీ యూట్యూబ్ స్టార్ట్ చేసి కొత్త కదా, ఎందుకంటే నాకు మా యొక్క సాంప్రదాయాన్ని మేము పైకి తీసుకువెళ్ళాలని మేమైతే ఈ ఛానల్ని అయితే స్టార్ట్ చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఎందుకంటే మా యొక్క సాంప్రదాయాలను ఈ సోషల్ మీడియా అయినా ఉంది, ఎందుకంటే ప్రతి ఒక్కరు చేస్తుండ్రు కానీ ఇంత అనేది బయటికి రావడం అనేది లేదు. ఎందుకంటే మా పొలం ఛానల్ సాంప్రదాయం ద్వారా మేమైనా పరిచయం చేద్దామని అనుకున్నాం ఫ్రెండ్స్. ఎందుకంటే ఇక రాను తరాలు మన సాంప్రదాయం మన దగ్గర ఉంటే మన వాళ్ళు ఎందుకంటే మన వాళ్ళు ఇంత కానీ ఎవరు అయితే ఇలా చేయలేదని అనుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మన యంగ్ జనరేషన్ నుండి ఓల్డ్ జనరేషన్ ఉన్నంత వరకు నడుచుకుంటూ ఉంటుంది. ఎందుకంటే మనం కూడా నేర్చుకోవాలి కదా, ఫలానా ఈ ఊర్లో ఇట్లా జరుగుతుంది, ఆ ఊర్లో అట్లా జరుగుతుంది అని. అందుకే ఫ్రెండ్స్ మన పొలం యొక్క సాంప్రదాయానికి మా యొక్క సాంప్రదాయాలను మేమైతే మా ఛానల్ ద్వారా అయితే మేమైతే పరిచయం చేయడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడైతే నూనె పోస్తుంది. నూనె ఇంకా 5 సార్లు పోయాలి ఫ్రెండ్స్. ఎందుకంటే ఒకసారి పోసుడు కాదు, ఒకసారి పోస్తే నేను సంస్కృతి సాంప్రదాయం పద్ధతి కాదు. ఎందుకంటే మనం ఏదైతే ప్రతి ఒక్క దానికి 5 సార్లు ఇస్తానే జరుపుకుంటూ వస్తుంది. కాబట్టి అదే ప్రకారంతో మనం నడుచుకుంటూ వెళ్ళాలని. ఎందుకంటే మనం ఖచ్చితంగా 5 సార్లు పోస్తేనే ఇప్పుడైతే కంప్లీట్ అయింది పోసుడు అయితే. ఇప్పుడు మన వాళ్ళు అయితే వాటిని అయితే ముట్టిస్తారు. మన వాళ్ళు అయితే 5కి 5 ముట్టించి ఇక పిల్లకి బట్టలు అవి ఇవి పెట్టడానికి అయితే వెళ్తారు. ఇప్పుడైతే ప్రస్తుతానికైతే ముట్టించే కార్యక్రమంలో ఉన్నారు. దీపాలు ముట్టించి 5 దీపాలు ముట్టించిన తర్వాత పెళ్ళిళ్ళకైతే మన తరపు నుంచి బట్టలు అనేది తీసుకొని వెళ్తారు. చూడండి, మన వాళ్ళు ముట్టిస్తుంది కానీ బాగా గాలి ఉంది. అందుకనే ఇక చూడండి, అది మనం రద్దు పేపర్ వేసుకున్న ఎట్లా గాలితో ఊగుతుందో బాగా గాలి ఉంది. కాబట్టి చూడండి, ఎందుకంటే బాగా గాలి ఉన్నా కానీ ఆపదు. మన వాళ్ళు అయితే ముట్టిస్తారు. 3 అయినాయి, ముట్టినాయి. చేతులతోనైతే ఆపేస్తాను, గాలి వస్తుంది కాబట్టి.
5 దీపాలు 5 దీపాలు ఆల్రెడీ ఇలా మేము చూడండి మా సాంప్రదాయం అనేది ఇలా అయితే జరిపించడం అయితే జరుగుతుంది. చూడండి మా కులం సంబంధించిన సాంప్రదాయం